కొన్ని రోజుల క్రితం నా దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, మేడం నాకు పైన పొట్ట చాలా ఎక్కువగా ఉంది, ముందుకుంది. సో మీరు లైపోసక్షన్ చేసి కంప్లీట్‌గా నా పొట్టని ఫ్లాట్‌గా చేసేయండి అని అడిగింది. తనని ఎగ్జామిన్ చేసిన తర్వాత మీకు ఇంట్రా అబ్డామినల్ ఫ్యాట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన రిజల్ట్స్ అనేవి రాకపోవచ్చు అని చెప్పాను. తను అంటే ఏంటి మేడం అని అడిగింది. సో లెట్ మీ బ్రేక్ ఇట్ ఫర్ యూ. ఇంట్రా అబ్డామినల్ ఆర్ విజరల్ ఫ్యాట్ అంటే ఇది మన ఇంటెస్టైన్స్ మధ్య లేదంటే ఆర్గాన్స్ మధ్య ఉండే ఫ్యాట్ అనమాట. దీనివల్ల మనకి డయాబెటీస్, హైపర్‌టెన్షన్, కార్డియాక్ డిసీజెస్ ఆర్ మనకి కొన్ని రకాలైన హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అదర్ టైప్ ఆఫ్ ఫ్యాట్ ఏంటి అంటే పెరిఫెరల్ ఫ్యాట్ ఆర్ పెరైటల్ ఫ్యాట్, దీన్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని కూడా అంటుంటారు. ఇది ఎక్కువగా టమ్మీ కానీ థాయిస్ ఆర్ బటక్స్ ఇలాంటి రీజన్స్లో ఎక్కువ అక్యుములేట్ అవుతుంది అనమాట. లైపోసక్షన్ చేయించుకోవడం వల్ల మనం ఓన్లీ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ని మాత్రమే టార్గెట్ చేసి దాన్ని కాంటూర్ చేయగలుగుతాం. బట్ విజరల్ ఫ్యాట్ని తగ్గించాలి అంటే కనుక ఓన్లీ డైట్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ కొన్నిసార్లు బెరియాట్రిక్ సర్జరీ వల్ల మాత్రమే చేయగలుగుతాం. సో మనకి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ అనేది తెలుసుకోవడం వల్ల మనకి ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది, ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది తెలుసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట.